స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను జయప్రదం చేయండని గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహన కార్యక్రమం విశాఖలోని మద్దిలపాలెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని కోరారు. ఈ వేసవి కాలంలో పశుపక్షాదులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని కోరారు. భావన పాఠశాల ప్రిన్సిపాల్ సునీత, ఏయూ సోషల్ వర్క్స్ విద్యార్థిని కేదాశ్రీ కూడా మాట్లాడారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఏదైతే ప్రతి మూడో శనివారం రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా విద్యార్థుల అవగాహన కలగాలని అందుకని మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే స్వచ్ఛ భారత్ ఎకో వైజాగ్ను జయప్రదం చేసేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని కోరుతున్నాం. ఈ వేసవిలో పక్షుల కోసం నీళ్లు ఏర్పాటు చేయాలని, అలాగే వేసవిలో వచ్చే పండ్లను ఏవైతే ఆరగిస్తామో వాటి తాలూకా విత్తనాలను దాచి తర్వాత సీడ్ బాక్స్గా తయారు చేసి కొండల మీద వేయాలని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద కూరగాయ వ్యర్థాలను ఎరువుగా తయారు చేసుకోవాలని, ఎవరింటి వద్ద వాళ్లే కూరగాయలు పండించుకొని ప్రకృతి ఆధారంగా హాయిగా జీవించాలని కోరుతున్నాము. మన పర్యావరణాన్ని కాపాడుకోవడం మనదే బాధ్యత. సో ఎప్పుడు మనము మన పరిసరాలను చాలా నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలి. ఇంకా చెట్లని కాపాడుకుందాం. ఎవరైనా చెట్లు నరుకుతూ ఉంటే వాళ్ళకి మీరు చెప్పాల్సిన రీతిలో చెప్పేసి యాక్షన్ కూడా తీసుకోవాల్సిన విధంగా మీరు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి. నా పేరు కేదాశ్రీ. ప్రతి మూడవ శనివారం ప్రతి ఒక్కరు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన గ్రామ పరువు కానీ మన ఇంటి పరువు కానీ నిలబెట్టుకోవడానికి కోసం పెంచుకోవడం కోసం మనం చాలా కష్టపడుతున్నాం. అదే గ్రామం మన చుట్టుపక్కల ప్రదేశాలన్నీ నీట్గా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆ పరువు మరింత రెట్టింపు అవుతుంది అని చెప్పి మనం గ్రహించాలి. ప్రతి ఒక్కరు ఈ ప్రదేశాలు, మన చుట్టూ ఉన్న ప్రదేశాలు, మన రోజువారీ తిరుగుతున్న ప్రదేశాలన్నీ క్లీన్గా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అదంతా మన బాధ్యత. ఆ బాధ్యత మన అందరం గుర్తించాలి. ఈరోజు మార్పు అనేది ఎక్కడి నుంచో కాదు, మన నుంచే మొదలవ్వాలి. మనం మారుదాం, మన సమాజాన్ని మనం మార్చుకుందాం. మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయిగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మన చుట్టూ ప్రదేశాలన్నీ శుభ్రంగా ఉంచుకుంటూ మన దేశానికి ఒక ఉన్నత స్థాయి, ఉన్నత మనిషిగా కనిపిద్దాం. థ్యాంక్ యూ.